కూడా క్రీస్తు పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. మీకు అందరికీ కూడా వందనాలు. ఈవేళ యేసు ప్రభు జన్మదినం ఎలా జరిగింది, ఆయనకు కొన్న పుట్టుక ఎలా జరిగింది, ఆయన యొక్క పుట్టుకకు ప్రవచనాలు ఎలా రాయబడ్డాయి, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఆయనకి పేరు పెట్టబడింది యెషయా 9:6లోని. అలాంటి దేవుని గురించి ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు ప్రజలంతా కూడా? లేదంటే కొంతమంది ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు? దేవుడు ప్రతిదీ కూడా పసిగడతాడు. నువ్వు ఎటువంటి యేసుప్రభు పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉంటావు, ఎటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నావు, యేసుక్రీస్తుని ఏ విధంగా నీ హృదయంలో స్వీకరించగలుగుతున్నావు, ఏ విధంగా భావించగలుగుతున్నావు, ఏ విధంగా తీసుకోగలుగుతున్నావు? దేవుడు తాను సృజించినది చూసినప్పుడు ఈ సృష్టి అంతా కూడా చాలా మంచిదిగా ఉంది. ఆదికాండం 1:31లో రాయబడింది. తాను సృష్టించినది ఈ సృష్టి చాలా మంచిదిగా ఉంది, చాలా వండర్గా ఉంది, చాలా బాగుంది అనమాట. ఎంతో గొప్పగా బ్యూటిఫుల్గా దేవుడికి నచ్చింది. అదంతా కూడా మనకి ఇవ్వాలనుకున్నాడు. మరి అలాంటిది ఈ లోకమే ఇంత బాగున్నది మనకి ఇవ్వాలనుకున్నప్పుడు రక్షకుడిని, ఈ లోకాన్ని రక్షించడానికి యేసు ప్రభు ఎలా ఉండాలి? ఆయన అందుకే బలవంతుడు అన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, అద్భుతాలు చేస్తాడు, ఎన్నో సూచక్రియలు చేస్తాడు. ఆయన గురించి చేసిన సూచక్రియల గురించి రాయాలంటే ఈ భూమి సరిపోవు. ఆయన గురించి గ్రంథాలు, ఆయన చేసినటువంటి ఆ సూచక్రియలే ఈ భూమి, అది ఈ లోకమే సరిపోదన్నారు. అంత గొప్ప మహానుభావుడైన యేసుక్రీస్తు గురించి ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నావు నీ హృదయంలో సోదరా, ప్రియమైన సోదరి? ఆయన పాపం చేయలేదు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 22. ఆయన పాపం చెయ్యలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటం కనబడలేదు. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఏది మాట్లాడలేదు. ఆయన యథార్థంగా మాట్లాడాడు. ఆయన ప్రవచనములో, లేఖనములో, దేవుని గ్రంథంలో ఏమైతే రాయబడిందో అదే రాయబడింది. ఇంకొక విషయం చెప్పమంటారా? యేసు ప్రభుని ఒకవేళ నీ హృదయంలో కానీ నీ మాటల్లో కానీ తప్పు అనుకుంటే, యేసు ప్రభుని అలా అనుకుని నీ భావిస్తే కనుక దేవుని అసలు ఎంత తప్పు అంటే చాలా తప్పండి అది. ఎందుకనంటే ఆయన దేవుని కుమారుని నమ్మాలి. నమ్మకపోతే అక్కడే ఇంకా నీ విశ్వాసం ఇంకా చెడ్డది. ఇంకా యేసు ప్రభుని దేవుని కుమారుడని, పరిశుద్ధుడని నువ్వు స్వీకరించలేకపోతున్నావంటే నీ హృదయం చెడిపోయింది. ఆయన పరిశుద్ధుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడైన దేవుని గురించి నువ్వు అంచనా వేయగలుగుతున్నావు. అసలు నీ హృదయంలో గ్రహించలేకపోతున్నావు అంటే నిన్ను ఏంటి అనుభూతి? ఈ లోకపు చీకట్లు ఏంటి అనుభూతి? ఈ దుష్ట శక్తి చీకట్లు అనుముకున్నాయి. అందుకు ఆయన యొక్క వెలుగు కాంతిలు నీకు ప్రకాశించలేకపోతున్నాయి. ఆయన ఎంత అంటే ఆయన వెలుగు. ఆయనకున్న పేరేంటంటే దేవుని వాక్యం అను నామం ఆయనకున్నది. అంటే దేవుని వాక్యం తప్పైపోతుంది. ఇంకా యేసు ప్రభువునే తప్పు పట్టాలనుకుంటే దేవుని వాక్యమే తప్పైపోతుంది. ప్రియులారా, ఆలోచించి చూదరా. యేసు ప్రభుని తప్పు పట్టాలనుకుంటే ఆయన వాక్యం, ఆదియందు వాక్యం, వాక్యం దేవుడై ఉండెను. దేవుడే తప్పైపోతే వాక్యమే తప్పైపోతే ఇంకేంటి? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అన్నాడు. అంటే యేసు ప్రభుని నువ్వు నమ్మితే తండ్రిని నమ్మినట్టే. యేసు ప్రభుని నువ్వు చూస్తే తండ్రిని చూసినట్టే. ఎంత గొప్పోడు చూసారా? దేవుడు ఎలా చేస్తున్నాడు చూసే, తన కుమారుని ఎలా గొప్ప చేస్తున్నాడు చూసారా? ఆ యేసు ప్రభుని ఒప్పుకోకపోతే పరలోకం రానివ్వడండి మనల్ని. యేసు ప్రభుని, ఆయన ఒక కుమారుని నమ్మాలి ప్రతి ఒక్కరు కూడా. లేదంటే ఆయన ఒక రాజ్యానికి అర్హత లేదు. చూడండి, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఎన్ని మాటలు అన్నారు, అయినా కూడా దూషించలేదు కదా. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకునెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. మన పాపములను మోసుకున్నాడు, తన పాపములను కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాలండి. మన పాపాలని మోసుకున్నాడు ఆయన. మన పాపాలని మోసుకున్నాడు, తన పాపాన్ని కాదు. మన పాపాలని మోసుకుంటుంటే ఇప్పుడు రమేష్ని నేను బైక్ తీసుకెళ్తానండి. చూసే వాళ్ళంతా నా బైక్ అనుకుంటే ఎలా? సీబుక్ చెక్ చేయాలి, బండి యొక్క కాగితాలు చెక్ చేయాలి. అప్పుడు అది బండి నాదా కాదా, డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేయాలి. అప్పుడు అది నాదా కాదు తెలుస్తుంది. అంటే యేసు ప్రభు ఈ లోక పాపాన్ని తీసుకెళ్తున్నాడు ఆ శిలువ మరణం ద్వారా. అందులో మరి దాన్ని విడిచిపెట్టడానికి, ఆ పాపాన్ని ఇంకా సమాధి చేయడానికి ఆయన వెళ్ళిపోతున్నాడండి. నిజంగానే
సిలువలో మరణించడానికి. మరి ఆ యేసు ప్రభువే మరి నీ యొక్క పాపాన్ని తీసుకెళ్తుంటే, నీ యొక్క పాపాన్ని భారాన్ని ఆయన భుజం మీద తీసుకెళ్తుంటే, ఆ యేసు ప్రభువుది పాపం అంటావా? నీ పాపాన్ని ఆయన తీసుకెళ్ళాడయ్యా. నీలో ఉన్న బరువుని, ఆయన కాడిని తీసుకొని ఆయన భరించాడు. నీకు రావాల్సిన శ్రమల్ని ఆయన పొందాడు. నీకు రావాల్సిన దెబ్బల్ని ఆయన పొందాడు. నీకు రక్షణనిచ్చాడు. నీకు ఒకటే చెప్పాడు, నా గురించి ప్రకటించున్నాడు. యేసు ప్రభు గురించి ప్రకటించమని రాయబడి ఉంది. అలా ప్రకటించి, ఆయన పరిశుద్ధుడనే ప్రకటించాలి. దేవుని కుమారుడు తిరిగి లేచి ఉన్నాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింప, నమ్మని వానికి శిక్ష అని నీకు తెలియకపోతే, అవగాహన లేకపోతే తెలుసుకోవాలి. తెలుసుకున్న వాళ్ళ దగ్గర వెళ్ళాలా. దేవుడు గ్రంథాన్ని రాయించాడంటే అందరికీ తెలియాలని, తన కుమారుడు పరిశుద్ధుడని అందరికీ తెలియాలనే దేవుని యొక్క సువార్త, సృష్టి యొక్క సువార్త. అంతేగాని ఈ విధంగా ఒక భిన్నాభిప్రాయం ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చూడండి, సిలువలో మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు. మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతారు, కానీ ఎప్పుడు మీ ఆత్మల కాపాడిన అధ్యక్షుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఒకవేళ నువ్వు నమ్మి మళ్ళీతే కనుక నీకు బెటర్ అవుతుంది. లేకపోతే మాత్రం చాలా క్రిటికల్గా ఒక కఠినమైన తీర్పులోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు నువ్వు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పొంది అంటున్నాడు. ఇంకొక విషయం చెప్పమంటారా, దెయ్యానికి కూడా తెలుసు అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధుడని. దెయ్యానికి కూడా తెలుసు. పరిశుద్ధుడా, దేవుని కుమారుడు అయిన యేసు మమ్మును నశింపజేయటకు కాలం రాకముందే వచ్చితివా. చూసారా, నిన్ను మాత్రం ఆయన పరిశుద్ధుడని అర్థం కాకుండా చేస్తుంది. తనకి మాత్రం యేసు ప్రభు పరిశుద్ధుడని తెలుసు. చూసారా ఎలా మోసం చేస్తుంది. చూసారా, ఈ మోసాన్ని పసిగట్టండి. అందుకే దేవుని వాక్యాన్ని చదవండి, నమ్మండి, ధ్యానించండి. దేవుని యొక్క సంఘం సహవాసంలోకి రండి. అప్పుడు ఆయన ఒక వాక్యం ప్రయోజనకరమవుతుంది. అప్పుడు ఆయన ఒక వాక్యం నీకు బలంగా పనిచేస్తుంది. అంగీకారము నీదైతే బలమైన దేవుని వాక్యం Hebrews 4:12 ఆ వాక్యం